ఇంకెవరో దాంట్లో నుంచి బయటికి రాలా? ఒకసారి బయటికి రండి. గౌరవ రాగాలు తీరుతున్నారు ఇంకా. సరే, మన వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మనం ఏం ఆలోచిస్తున్నామంటే గ్రంథకర్తల యొక్క ఐక్యత అది ఎలా సాధ్యమైంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇది మన జీవితానికి, భక్తి జీవితానికి అవసరమైన విషయాలు. ఇది కూడా ఒక అవసరమైనటువంటి ముఖ్యమైన విషయం. మనం నమ్మేది దేవుని గ్రంథము అనే దానికి ఒక అద్భుతమైన రుజువు ఇది. మన చేతులున్న బైబిలు దేవుని గ్రంథం అనటానికి ఒక అద్భుతమైనటువంటి ఆధారం ఇది. 40 మంది వ్యక్తులు ఒకే కాలాన్ని చెందకపోయినా, ఒక ముఖం ఒకరు తెలియకపోయినా, ఒకరికొకరు పరిచయాలు లేకపోయినా, వివిధ నాగరికతల ప్రభావాన్ని ఎదుర్కొని, వివిధ విద్యార్హతలు ఎదుర్కొని, వివిధమైన హోదాల్లో కలిగిన వారు, రాజులున్నారు, ప్రవక్తలున్నారు, పశువుల కాపరు ఉన్నాడు, తర్వాత చేపలు పట్టే జాలర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ప్రాథమిక విద్య మాత్రమే అభ్యసించిన వారు ఉన్నారు. ఇలాంటి ఎంతోమంది 40 మంది వ్యక్తుల చేత దేవుడు రాయించాడు. కాబట్టి ఎక్కడ పరస్పర విరుద్ధాలు లేకోకుండా ఒకే విషయాన్ని, మానవులకి ఏది అవసరమో ఆ విషయాన్ని దేవుడే తెలియచేశాడు అనేది స్ట్రాంగ్గా మనం నమ్మగలిగిన రోజునే ఇది మన బతుకుల మీద ప్రభావం చూపగలదు. అది కూడా ఒక మానవమాత్రుడు రాసిన పుస్తకమే అనే ఆలోచనతో బైబిల్ చదివితే అది బ్రతుకును మార్చదు, జీవితం మీద అది ఎలాంటి ప్రభావం చూపదు. ఒకవేళ దాన్ని ఏదైనా మనం వాడినా మన స్వప్రయోజనానికి లేక ఇంకొకరి స్వప్రయోజనానికి అందులో ఉన్న మాటలు వినియోగించుకుంటాం. మహాత్మా గాంధీ గారి లాగా తన ఉద్యమానికి ఒక శంపన కొడితే మరో శంపన చూయించి మన సూత్రాన్ని వాడుకున్నాడు మహాత్మా గాంధీ. యేసుని పాలై క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి కాదు, అతను ప్రారంభించకుండానే చచ్చిపోయాడు. క్రైస్తవ జీవితాన్ని ఏం ప్రారంభించాల. ఉప్పు సత్యాగ్రహం అనే ఆలోచన యేసుప్రభు దగ్గరే నేర్చుకున్నాడు. అహింసను ఆయుధంగా చేసుకోవాలనే ఆలోచన యేసు అద్దే నేర్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన చదివిన క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదటి పుస్తకం. క్రొత్త నిబంధనలో ఆ మత్తయి సువార్త మొదట 5, 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు చదివితే కొండమే ప్రసంగం ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు యేసుప్రభు బోధించాడు. అందులో ఒకటి అహింసను ఆయుధంగా చేసుకోవడం, శత్రువుల కొరకు ప్రార్థించడం, శత్రువుల కొరకు ప్రాధేయపడటం, ఓ శంపను కొడితే మరో శంప చేయించమనటం, నీకు ఏది అవసరమో నీ పొరుగువాడు కూడా అదే అవసరం, మనుషులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో మీరు కూడా వారికి అదే చేయండి. ఇలాంటి సూత్రాలు ఎన్నో కొండమే ప్రసంగంలో ప్రభు బోధించాడు. వాటికి ఇన్స్పైర్ అయ్యి తన ఉద్యమానికి వాటిని వాడుకున్నాడు. జాతిపితగా పిలువబడుతున్నటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ అంటారు. పిల్లల్ని అడిగితే గాంధీ తాతగారు అంటారు. ఓ చెంపను కొడితే ఇంకా చెంప చూయించమని ఎవరు చెప్పారా అని ఒక క్వశ్చన్ వేసి పేపర్లో, క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రాయమంటే యేసుప్రభు అని చెప్తే రాంగ్ కొడతారు టీచర్లు. కానీ రైట్ ఆన్సర్ అది. ఎవరు చెప్పారు ఈ సూత్రం ఈ ప్రపంచానికి అని అంటే రైట్ ఆన్సర్ ఏంటి? యేసుప్రభు. కానీ అది రాశారనుకో పిల్లలు, ఆ కరెక్షన్ చేసి పేపర్ చేసేవాళ్ళు రైట్ అంటారా రాంగ్ అంటారా? జాతిపిత గాంధీ, మహాత్మా గాంధీ, గాంధీ తాత అని కానీ, మోహన్ దాస్ కరమ్చంద్ అని కానీ, ఫుల్ ఫామ్ కానీ, లేకపోతే మహాత్మా గాంధీ అని కానీ, లేకపోతే గాంధీ తాత అని రాసినా కానీ రైట్ పడతారు ఇందులో ఏది రాసినా పిల్లలు. కానీ యేసుప్రభు అని చెప్తే, ఎందుకంటే ఆ సిలబస్లో అది లేదు, యేసుప్రభు చెప్పాడని లేదు సిలబస్లో, వాళ్ళకి ఇచ్చిన సిలబస్లో వాళ్ళు బోధించిన టీచర్ అది చెప్పలా, జాతిపిత గాంధీ చెప్పాడని చెప్తారు వాళ్ళు. కాబట్టి నిజమేంటని మనం ఆలోచన చేస్తే గ్రంథంలో పెట్టి చూస్తే ఆ మాట యేసుప్రభు దగ్గర తీసుకున్నాడు. సరే, మనుషులు భయంతో భక్తితో ఇది దేవుని మాట అనే ఉద్దేశంతో చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది కూడా ఒక జ్ఞాన గ్రంథమనో, అవుట్డేటెడ్ బుక్ అనో, పురాతన గ్రంథమనో, ఇందులో కొన్ని విషయాలు దాగున్నాయనో, అందులో విషయాలకి మన సినిమాలో పనికొస్తాయనో, మనం కూడా సినిమా తీస్తే దాని మీద కొంత డబ్బులు సంపాదించుకోవాలనో, దానికి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు కనుక, ఫాలోవర్స్ అంటే మక్కి ఫాలోవర్లు కాదు, అభిమానించే అభిమానులు. అభిమానికి శిష్యుడికి తేడా ఉందో తెలుసా మీకు? ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషి గారిని ఒక విలేకరు అడుగుతారు, మీ వారసులు ఎవరు అని, మీ తర్వాత మీ శిష్యులు ఎవరు అని అడుగుతారు. నాకెవరు శిష్యులు లేరు అన్నాడు. అదేంటండి, కోట్ల మంది అభిమానులు ఉన్నారు నీకని అన్నాడు.
అభిమానులు కోట్లలో ఉన్నారు, శిష్యులు ఎవరు లేరు అంటున్నాను అన్నాడు. ఏంటి దానికి దీనికి తేడా? అభిమానికి శిష్యుడికి తేడా ఏంటి? విలేకరు అడిగారు, ఏంటంటే తేడా అని కొంజేటి రోషి గారిని అడిగారు. ఆయన అన్నాడు, అభిమానులు అంటే నేను చేసే పనులు ఇష్టపడేవాళ్ళు, శిష్యులు అంటే నేను చేసే పనిని కొనసాగించేవాళ్ళు. సింపుల్గా చెప్పాడు. ఈ లెక్కలో యేసుప్రభుకి అభిమానులు కోట్లలో ఉన్నారు, శిష్యులు చాలా తక్కువగా ఉన్నారు. అభిమానులు అంటే చేసే మంచి పనులు బట్టి ఏళ్ళు లేస్తారు, చప్పట్లు కొడతారు, ఎంకరేజ్ చేస్తారని చేస్తారు, కానీ ఆయన చేసిన పనులు చేయరు. ఉదాహరణకి జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ని, ఇంకా తమిళనాడులో అయితే పెరియార్ని, కొంతమంది నాయకుల్ని పేర్లు ఉపయోగిస్తుంటారు అక్కడక్కడ. మేము గాంధీ ఫాలోవర్సు, గాంధేయవాదులు, అంబేద్కర్ ఫాలోవర్సు, అంబేద్కర్ వాదులు, జేఎంబీఎం మా నినాదం అని అంటారు. కానీ అంబేద్కర్ చెప్పిన ఏది ఫాలోవరు. రోడ్డు మీద వస్తుంటే అంబేద్కర్ స్టాటస్, అంబేద్కర్ జెండాలు, అంబేద్కర్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు కనిపించే ఏరియాలో, ఏది పొదలా నుంచి ఇక్కడికి వచ్చే లోపే. కానీ అంబేద్కర్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే, అంబేద్కర్ని అనుసరించి అని చెప్పింది ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారని అంటే, అభిమానులు కోట్లలో ఉన్నారు, కానీ అంబేద్కర్ శిష్యులు కనపడరు మనకి. బ్రతికినంతకాలం చదువుకున్నాడు మహానుభావుడు, ఎన్ని డిగ్రీలు సంపాదించాడో ఆయనకే మర్చిపోయి ఉంటాడు, అన్ని చదివాడు. బడు బలహీన వర్గాల యొక్క నిజమైన అభ్యున్నత ఎప్పుడో తెలుసా? బాగా చదువుకున్నప్పుడే. అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి జై భీమ్ అంటాడు, ఇంట్లో పిల్లల చదువు గురించి పట్టించుకోడు. అతను ఎలా అంబేద్కర్ వాది అవుతాడు? వాడు చనిపోయి కూడా ఆ పిల్లలు ఆ దరిద్రాన్ని అనిపిస్తున్నారు. వాళ్ళెట్ట అంబేద్కర్ వాదులు? నీ తలరాత మార్చేది, నీ జీవితాన్ని మార్చేది నీ చదివే అని చెప్పాడు ఆయన మహానుభావుడు. దాన్ని ఎంతమంది గుర్తించారు? ఎంతమంది దాన్ని అమలు చేస్తున్నారంటే చాలా తక్కువ మంది. ఒక దళితుడికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా చేతి పోస్తున్న రోజుల్లో, దళితుడు వెళ్ళి కూలికి వెళ్ళి చదువుకోవడానికి భయపడుతున్న రోజుల్లో, దళితుడు అసలు కూలికి రాని రోజుల్లో అలాంటి ఒక వ్యక్తి దేశ రాజ్యాంగాన్ని రాయగలిగే స్థాయికి ఎదిగాడు. దట్ ఈజ్ అంబేద్కర్. అతని పేరు ఉపయోగించుకుంటారు, కానీ పాపం అతను ఏం చేశాడో వీళ్ళకి తెలియదు. అసలు ఈ జ్యోతిరావు ఫూలే ఎవరో తెలియదు పాపం, అతని పేరు ఉపయోగించుకుంటారు. ఆ పెరియార్ ఎవరో తెలియదు, కానీ అతని పేరు ఉపయోగించుకుంటారు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ ఫిజికల్ బెనిఫిట్స్ కోసం చేస్తున్నటువంటి డ్రామా. ఈ డ్రామా ఆర్టిస్టులు క్రైస్తవం అనే పేరు మీద చాలా కోకులలుగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నాడంటే, ప్రభు యేసు వేషధారులారా అన్నాడు. మత్తయి సువార్త 15:6 చదివితే వేషధారులారా అన్నాడు. ఇజ్రాయేల్లో ఉన్నటువంటిది ఇది కొత్తగా ప్రారంభమైందే కాదు, ప్రభు చెప్పిందే కాదు. యెషయా గ్రంథం 29 కోట్ చేసి, ఈ ప్రజలు తమ పెద్దలతో నన్ను గనపరచరు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు నా ఎడలు చూపే భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకుని అని యెషయా 29:13 చెప్పిన మాటని మత్తయి సువార్త 15:6 ప్రభు చెప్తున్నాడు. వేషధారులారా అని. వేషధారులు అంటే డ్రామా ఆర్టిస్టులని, లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టుగా హావభావాలు ప్రదర్శించటం వేషధారణ. భక్తి లేకపోయినా ఉన్నట్టుగా. కాబట్టి బైబిల్ రీడర్స్లో చాలామందికి ఇది దేవుని వాక్యం అనే భయం లేదండి. ఈవెన్ సోకాల్ డైరెక్టర్స్ అనబడే వాళ్ళకి కూడా లేదు. ఒక డైరెక్టర్ని పిలిపించుకున్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాను. హార్ట్ పేషెంట్ అంటే పాపం ఏదో దారిలో వస్తా వెళ్ళాను ఒంగోలు. వెళితే అక్కడ అతను అంటాడు కూర్చున్న తర్వాత, బ్రదరు నేను దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఏంటి నీ ప్రార్థన అంటే, క్రొత్త నిబంధన ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి సరిపోవట్లేదు, ఏమైనా కాస్త మోడిఫికేషన్ చేస్తే బాగుండు అంటున్నాడు. ఒక సోకాల్ డైరెక్టరు అంటున్నాడు, ఏంటి అసలు ఇతర కోసం వచ్చామో మనం, నా పక్కన ఉన్న వాళ్ళు అగ్గి మీద గుగ్గిలు అయిపోతున్నారు, వెళ్ళిపోతా అంటున్నారు. అసలు ఏంటి వెర్షన్ ఏంటి, డైలాగ్ ఏంటి, మాట ఏంటి, అసలు ఎలాంటి దగ్గర మమ్మల్ని తీసుకొచ్చామని నా పక్కన ఉన్న వాళ్ళందరూ 4 వచ్చారు నాతో పాటు కారులో. సరే ఏదో పెద్దాడు పాపం హార్ట్ పేషెంట్ అంటే పలకరిద్దామని వెళ్ళాం. ఇక్కడ కూడా పాలకొల్లో స్కూల్ పెట్టారు. వెళ్ళాం పాలకొల్లు ఏరియాలో బైబిల్ స్కూల్ ఒకటి పెట్టేసి ఏదో చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారో తెలియదు. అతను పలకరించడానికి వెళ్తే అతను అన్నాడు, ఇప్పుడున్న ట్రెండ్కి కొత్త నిబంధన సరిపోవట్లేదు, ఏమైనా కొత్త నిబంధన కాస్త మోడిఫికేషన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవదూతలు కూడా ఇది కాకుండా మరొకటి చెప్తే శాపగ్రస్తులు అయిపోతారని చెప్పి చనిపోయారు అపోస్తులు. వాళ్ళ బోధ కాకుండా ఇంకొకటి ఎవడైనా చెప్తే దేవదూతనే శాపగ్రస్తులు అయిపోతారని చెప్తే ఈయన ఇప్పుడు మార్చేయమంటున్నాడు. ఇప్పుడు ట్రెండ్కి సరిపోవట్లేదంట క్రొత్త నిబంధన సత్యం, అందుకనే ఇప్పుడు కొద్దిగా మారితే బాగుండనని ప్రార్థన చేస్తున్నాడంట.
అలాంటి మనుషులు కూడా సమాజంలో నేడున్నారు. ఏం అర్థం చేసుకున్నాడు అసలు? ఇది దేవుని మాట, సకలయుగాల రాజు మాట, అనంత జ్ఞాని యొక్క శాసనం. నేను ఆయనకే సలహాలు ఇస్తావా? అల్పజ్ఞానివి నువ్వు, అనంత జ్ఞానికి సలహాలు ఇస్తావా? దేవుడు అంటే ఏంటి అర్థమైతే అలా అంటారు అసలు? దేవుడు అంటే ఏంటి? అనంత జ్ఞాని. సమూయేలు అంటున్నాడు అనంత జ్ఞాని అని అంటున్నాడు దేవుణ్ణి. అనంత జ్ఞానికి అల్పజ్ఞాని సలహాలు ఇస్తాడా? ఒక ఫ్యూన్ కలెక్టర్ సలహా ఇవ్వడం ఎప్పుడని చూసాం మనం? ఇస్తే తీసుకుంటాడా? అతని పని ఏంటి? కప్పులు తీసుకురావటం, టీ తాగే కప్పులు తీసుకెళ్ళటం, మళ్ళీ కట్టడం, అక్కడ పెట్టడం, ఫైల్ ఏదైనా ఉంటే పలానా చోట ఇచ్చిరా అంటే ఇచ్చిరాటం, ఇది అతని పని. సరే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎలాగుంటే బాగుంటుంది, అలాగుంటే బాగుంటుంది అని ఒక ఫ్యూన్ వెళ్ళి ఒక కలెక్టర్కి సజెస్ట్ చేసేదానికి ఎలా చూస్తాడు? మరి అనంత జ్ఞానికి సలహాలు ఇచ్చే స్థాయిలో మనుషులు తయారైతే వీళ్ళని ఎలా చూస్తాడు ఆయన? ఆయన మిక్కిలి సహనపరుడు, అత్యంత కృపాశీలుడు. ఆయనకి అపారమైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఉన్నాయి కనుక మనుషులు చేసి వ్యర్థమైన ప్రలాపలు చూసి తట్టుకుంటున్నాడు ఆయన. అదే నాలంటోడు అయితే టప్ప టప్ప మీద లేపేస్తాడు అనుకుంటాడు. అంత కోపం వచ్చింది మనకి. సరే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేంటి అసలు నీ స్థితి ఏంటో ఎరిగే మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? కనీసం అవగాహన లేకుండా ప్రార్థన చేసేటప్పుడు కూడా గద్దిస్తుంటారు ఆయన్ని. ఇది చేయి అది చేయని గద్దిస్తుంటారు, రిక్వెస్ట్ చేయరు. ప్రేయర్ అంటే ఏంటి? రిక్వెస్ట్ చేయటం. కానీ గద్దిస్తారు ఆయన్ని, డిమాండ్ చేస్తారు. అది చేయి ఇది చేయని పెద్ద పెద్ద గరుతుంటారు ప్రార్థనలో. జజబేలు భక్తులు అరిచినట్టు వాళ్ళు పెద్ద పెద్ద గరిచారంట, కోసుకున్నారంట. అక్కడికి వినేవాడు లేడంట. అట్టాకి ఇక్కడ కూడా అరుతారు కొంతమంది తెల్లవారులు. అంటే దేవుడు అంటే ఏంటో కనీసం తెలియనటువంటి అమాయక జనం అని చెప్పాలి, లేదంటే మూర్ఖపు జనం అని చెప్పాలి. ఆయన గురించి తెలిసిన ఎవరు? ఆయన సలహాలు ఎవరండి? ఆయన ఏం చెప్తే చేసుకుని వెళ్ళిపోతారు. ఇది కాదు, ఇలాగుంటే బాగోదు, అలాగుంటే బాగుంటుంది. రోజు సమయాలు ఇలాగే, సౌలు ఇలాగే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. దేవుడు అని చెప్పేసాడు. నేను చెప్పింది ఒకటే, అతను చేసింది ఒకటే, తీసేసాను, వెళ్ళి నువ్వు చెప్పాను అన్నాడు సమయాలతో. ఆయన వచ్చి ఏంటి నువ్వు చేసిన పని అంటే, ఏం చేశాను? నువ్వు చెప్పింది చేశాను అన్నాడు. మరి ఎడ్ల యొక్క అరుపులేంటి, ఆ యొక్క గొర్రెల యొక్క అరుపులేంటి, ఎడ్ల యొక్క రంకెలు ఏంటంటే, నా కోసం కాదు, నీ దేవుడైనా యెహోవా కోసం తెచ్చా, నా కోసం అనుకుంటున్నావా అని అన్నాడు. షటప్ అన్నాడు. నోరు మీ నువ్వు మాట్లాడే పని లేదంటే అర్థం ఏంటి? షట్ యువర్ మౌత్. నీ గురించి ఒక నిర్ణయం చేశాడు దేవుడు, నువ్వు రాజుగా పనికిరావు. ఆయన నిర్ణయం ఇది. తీసేసాడు, ఇంకొకటి పెట్టేశాడు, ఇంక నువ్వు దుకాణం చదువుకో అని చెప్పిన తర్వాత కూడా దేవుడు అపాయింట్ చేసినటువంటి వ్యక్తిని చంపడానికి పలు రకాలు ప్రయత్నించాడు. ఇది చెప్పాక కూడా. అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఆయన కొడుకు అర్థమైంది, రాజు నేను కాదు, నా తర్వాత రాజుగారు కొడుకునైనటువంటి నేను కాదు రాజుని, దేవుడు నిన్నే చూజ్ చేశాడు కాబట్టి నువ్వే రాజువి అని చెప్పాడు. కొడుకు అర్థమైంది, తండ్రికి అర్థం కాల. యోనాతానికి అర్థమైంది కానీ సౌలుకి అర్థం కాల. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని. అంటే దేవుని మాటకి విలువిచ్చేవాడు యోనాతాను, దేవుని మాట ధిక్కరించి పతనమైపోయిన వాడు సౌలు. అక్కడక్కడ మనకు కనపడుతుంటారు. ఆడికాడుపు నీడట పుట్టాడు అసలు అని మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. అంత క్వైట్ డిఫరెన్స్ అనమాట యోనాతానికి సౌలుకి మధ్య మైండ్ సెట్ని మనం స్టడీ చేస్తే. వాళ్ళిద్దరు జీవితాలు చదవండి మీరు. సౌలు యొక్క మైండ్ సెట్ చదవండి, యోనాతాన్ మైండ్ సెట్ చదవండి. అసలు అలాంటి వ్యక్తికి ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడని ఆశ్చర్యం వేసింది మనకి. అలాగే భక్తులైన పిల్లలకి భక్తిహీనైన పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా కనపడతారు. సమూయేలు పిల్లలేంటి, సమూయేలు ఏంటి, ఏలీ పిల్లలేంటి, ఏలీ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది కూడా కనపడుతుంది మనకి. తండ్రులు బాగున్నారు, పిల్లలు చెడిపోయారు. ఇక్కడ తండ్రి చెడిపోయాడు సౌలు, కుమారుడేమో దేవుని యొక్క మాటకి విలువిచ్చి బ్రతుకుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అనే ఒక గౌరవ మర్యాద అనేది మనకు ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీళ్ళెవరు మాట్లాడినా కానీ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడిందే మాట్లాడారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉందా? యెషయాకి దావీదుకి మధ్య ఐక్యత ఉందా అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా మాట్లాడిన మాట అన్నాడు. యెషయా ద్వారా మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని అన్నాడు. అంటే దావీదు ద్వారా పలికేది ఎవరు అసలు? యెహోవా ఆత్మ. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ యెషయా పరిశుద్ధాత్మ మిమ్మల్ని గురించి చెప్పిన మాట సరి అన్నాడు. ఇప్పుడు యెషయా దావీదు ఇద్దరిలో ఒకే వ్యక్తి పనిచేస్తున్నాడు అనడానికి ఒక
ఉదాహరణ మనం చూస్తున్నాం ఇక్కడ. ఏంటది? ఇక్కడ యెషయా ఏం మాట్లాడాడు ఈ భాగంలో? దావీదు యొక్క వేరు చిగురు, లేక యెషయా యొక్క మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. ఒకసారి చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, ఇది వద్దులే కానీ 20 జెర్మియా 23:5 ఇది ఇర్మియా రాసుకోండి, తప్పు రాశాను నేను. యెషయా ఇర్మియా మాట్లాడినటువంటి దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఆ రాజ్యంలోనికి దావీదు యొక్క చిగురు యేసుప్రభు వస్తాడని, ఆయన సింహాసనమే కూర్చుంటాడని యెషయా ఇర్మియా కూడా మాట్లాడారు. ఒకసారి చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 11:1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి చిగురు పెట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా అంటే పైనున్న ప్రవక్త యెషయా కాదు. దావీదు తండ్రి పేరు యెషయా, ప్రవక్త పేరు యెషయా, దావీదు తండ్రి పేరు యెషయా. ఈ యెషయా మొద్దు అనంటే దావీదు యొక్క తండ్రి నుంచి వచ్చినటువంటిది అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 23:5 చూడండి. ఇర్మియా గ్రంథం 23:5 రాబో కాలములలో యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, రాబో కాలంలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. ఇప్పుడు చూడండి, దావీదుతో ఏమన్నాడు దేవుడు? నీ సంతతిలో ఒకరిని హెచ్చిస్తా నేను, అతను నీ సింహాసనం మీద ఎప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, సౌలుకు నా కృప దూరం అయినట్టు నీకు నా కృప దూరము చేయను, నీ సంతానానికి నా కృప దూరం కాదు అని సమూయేలు గ్రంథంలో అన్నాడు. బోర్డుకి వెళ్ళండి ఒకసారి. అదే విషయాన్ని దావీదు ఏమన్నాడు 110వ కీర్తనలో? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, అంటే ఆయన సంతానం నుంచి ఒకడు సింహాసనం మీద కూర్చుంటాడు అనే విషయాన్ని మాట్లాడాడు. ఇది దావీదు పలికింది యేసును కూర్చానని అపోస్తుల కార్యాలకు ఒకసారి రండి. 2వ అధ్యాయము 29 నుంచి 36 వరకు చూడండి. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29 నుండి 36 వరకు ఉన్న భాగం చదువుతున్నాను. సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త ఎండిన గనక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, ఎవరు ఎరిగారు? అతనికి ఎక్కడ చెప్పబడింది? సమూయేలు గ్రంథంలో చెప్పబడింది కదా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని అతడు ఎరిగి ఏమన్నాడు? అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడబడలేదని, అతని శరీరం కుళ్ళిపోలేదని ముందుగా తెలుసుకొని అతని పునరుద్ధానికి వచ్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను, మేమందరం సాక్షులము. కావున ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మకు వచ్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకంలో ఎక్కిపోలేదు, అయితే అతడు ఎట్లని చెప్పాను, నేను నీ శత్రువు నీ పాదపేటను పాదముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని నా ప్రభుతో సెలవిచ్చాను. నా ప్రభుతో చెప్పాను, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను. అంటే 110వ కీర్తనలో నా ప్రభు తన మాటని కోట్ చేసి అది ఎవరి గురించో కాదు, యేసు ప్రభుని గురించి అని చెప్తున్నాడు. 110వ కీర్తనకి, సమూయేలు గ్రంథానికి, అపోస్తుల కార్యానికి లింక్ ఉంది. ఒకే సమాచారం ఇది. దావీదుతో నేరుగా దేవుడు చెప్పిన సమాచారం, దావీదు పలికిన సమాచారం, దావీదు పలికిందే పరిశుద్ధాత్మ ద్వారా పేతురికి తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ సమూయేలు గ్రంథంలో చెప్పిన, కీర్తన గ్రంథంలో చెప్పిన, అపోస్తుల గారిలో చెప్పిన ఇంటర్నల్గా జోక్యం పుచ్చుకుంది ఒకే దేవుడు. అందుకనే ఒకే విషయాన్ని చెప్పగలిగారు. ఇదే విషయాన్ని ప్రవక్త అయిన యెషయా చెప్పాడు, ఇదే విషయాన్ని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పాడు. ఆ ప్రవక్తలు చెప్పిన వ్యక్తి ఆ చిగురు ఎవరో కాదు, యేసు ప్రభు అని ఆఖరి రచయిత యోహాను కూడా చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. దావీదులో పనిచేసింది ఎవరు, తర్వాత యెషయాలో పనిచేసింది ఎవరు, ఇర్మియాలో పనిచేసింది ఎవరు,
పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి రచినటువంటి యోహానులో పనిచేసింది ఎవరు? ఒకే వ్యక్తి గురించి ఎలా మాట్లాడారు వాళ్ళు? చదువును ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ పెద్దల్లో ఒకడు ఏడకము దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము అని అన్నాడు. ఎవరి దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహం ఈ అధ్యాయంలో మాట్లాడింది? కింద చదువుకుంటూ వస్తే వధింపబడిన గొర్రెపిల్ల అంటాడు. ఎవరు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తాడు. తర్వాత 22 అధ్యాయాలకు వచ్చేయండి. 16వ వచనం. ప్రకటన గ్రంథం 22:16లో సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసువారు నేను నా దూతను పంపినాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కునై ఉన్నాను. ఎవరి దావీదు వేరు చిగురు? యేసు ప్రభువు అని చెప్పేశారు. రైట్, ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు సమూయేలుకి ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పింది ఎవరు? దావీదుతో చెప్పింది దేవుడు. ఆ విషయం రాసింది ఎవరు? సమూయేలు రాశాడు. సమూయేలుకి ఎవరు బయలుపరిచారు ఈ విషయాన్ని? దేవుని ఆత్మ. ఎలా నమ్మొచ్చు? అదే విషయాన్ని దావీదుతో చెప్పాడు. దావీదుతో చెప్పింది సమూయేలు రాశాడు. దావీదు అదే విషయాన్ని ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చునే వ్యక్తిని గురించి ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యం 110 కీర్తనలు అన్నాడు. అదే విషయాన్ని పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడినానే పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఇది బయలుపరిచింది ఎవరు? లూకా గారికి ఇది బయలుపరిచింది ఎవరు? పేతురు మాట్లాడిన దాన్ని లూకా గారు రికార్డ్ చేస్తున్నాడు. దావీదుతో మాట్లాడిన దాన్ని సమూయేలు రికార్డ్ చేస్తున్నాడు. దావీదుతో తను మాట్లాడిన దాన్ని దావీదే రికార్డ్ చేశాడు. ఇప్పుడు దావీదులో కానీ, ఇక్కడ సమూయేలులో కానీ, ఇక్కడ లూకాలో కానీ, ఇక్కడ యెషయాలో కానీ, ఇక్కడ ఇర్మియాలో కానీ, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పేతురులో కానీ, రాసినటువంటి లూకాలో కానీ, ఇక్కడ రాసినటువంటి యోహానులో కానీ ఎవరు పనిచేశారు? అంత ఖచ్చితంగా ఒకే దావీదు యొక్క వంశంలో వచ్చినటువంటి మాట్లాడుతున్నారు అందరూ. అది ఎలా సాధ్యమైంది? వాస్తవానికి సమూయేలుకి యోహానుకి చాలా డిస్టెన్స్ ఉంది. ముఖపరిచయాలు ఏమి లేవు. పేతురు మాట్లాడుతున్నాడు. పేతురికి సమూయేలుకి చాలా డిస్టెన్స్ ఉంది. ముఖపరిచయాలు ఏమీ లేవు. కీర్తనలో దావీదు మాట్లాడిన దానికి, ఇక్కడ లూకా రాసిన దానికి, లూకా గారికి చాలా డిస్టెన్స్ ఉంది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కిందటి వ్యక్తి దావీదు. క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలో పనిచేసిన వ్యక్తి లూకా, అపోస్తలుల గారు రాసిన లూకా. ఎలా సాధ్యమైంది? దావీదు ద్వారా ప్రవచించిన విషయాన్ని పేతురు ద్వారా బయలుపరచడం ఏంటి? బయలుపరిచిన విషయాన్ని లూకా రాయటం ఏంటి? అంటే మాట్లాడినటువంటి పేతురికి ఎవరు తెలియజేశారు? రాసినటువంటి లూకా గారికి ఎవరు తెలియజేశారు? ఎప్పుడో క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కిందట చేసిన వాగ్దానం. అది దావీదుతో చేసిన వాగ్దానం. దాన్ని సమూయేలు రాశాడు. దాన్ని దావీదు కూడా తెలియజేశాడు. అదే విషయాన్ని పేతురికి ఎవరు బయలుపరిచారు? అదే విషయాన్ని లూకా రాయటానికి లూకాకి ఎవరు బయలుపరిచారు? అదే విషయాన్ని క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయాకి ఎవరు తెలియజేశారు? అదే విషయాన్ని క్రీస్తుపూర్వం ఉన్నటువంటి ప్రవక్త ఇర్మియాకి ఎవరు తెలియజేశారు? అదే విషయాన్ని యోహాను గారికి ఎవరు చెప్పారు? ఒకే విషయాన్ని ఇంతమంది 100 సంవత్సరాల గ్యాప్లో ఎలా చెప్పగలిగారు? అదే మనం చూసింది ఏంటంటే, ఉదయం నుంచి ఇది ఒక మనుషుని ఊహ కాదు, మనుషుని యొక్క ఇచ్చ కాదు. ఇది కంప్లీట్గా దేవుడే తన ఆత్మ ద్వారా బయలుపరిచినటువంటి సందేశము అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దీన్ని సరిపేస్తున్నాను. భోజనానికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మరలా ఆలోచించి మనం ముగించేద్దాం. తర్వాత మరలా నిర్వాహకులు ఏం చెప్తారో చూద్దాం. నరుని గురించి ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా ఏ గ్రంథం చెప్పలేనటువంటి ఒక సత్యాన్ని దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేశాడు. దాన్ని కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. మనకు సంబంధించిన వాస్తవాలు చెప్పిన గ్రంథం ఏదైనా ఉందా అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే, లేకపోతే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వరల్డ్ ఎన్సైక్లోపీడియా అనేది ఒకటి ఉంది. అంటే అన్ని ప్రయోగాలు చేసినటువంటి, ప్రయోగాల్లో తేలినటువంటి విషయాలన్నీ కూడా రాయబడిన పుస్తకాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అని అంటారు. వరల్డ్ బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అంటే
ఎన్సైక్లోపీడియా అంటే అర్థం ఏంటంటే పరిశోధన చేసినటువంటి విషయాలన్నీ కూడా రాయబడినటువంటి బుక్ ఒకటి ఉంటుంది. అదేంటంటే వరల్డ్ బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా. అంటే ప్రపంచ రికార్డులకు సంబంధించినటువంటి బుక్ ఎలాగుంటుందో ఇంతవరకు ఎవరు చేయనటువంటి రికార్డులు సాధించిన వారిది గిన్నిస్ బుక్ అంటారు దాన్ని, గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ అని మాట్లాడుతుంటారు కదా. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అని ఒకటి ఉంది. ఆ ఎన్సైక్లోపీడియా అనే బుక్లో కొన్ని ముఖ్యమైన విషయాలు రికార్డ్ చేస్తారు. అందులో అసలు మానవునికి సంబంధించిన వాస్తవం ఏంటో లేదు ఇప్పటికి. ఎందుకు లేదండి? ఈ పరిణామ సిద్ధాంతం ఒకటి ఉంది కదండి, బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి ఉంది కదండి అని మాట్లాడతారు. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది నాట్ ప్రూవ్డ్ సైన్స్. అలాగే ఎవల్యూషన్ థియరీ అనేది నాట్ ప్రూవ్డ్ సైన్స్. జస్ట్ ఇమాజినేషన్, జస్ట్ ఇమాజినేషన్ ఫ్రమ్ డార్విన్లోంచి వచ్చినటువంటి ఒక ఊహ అయి ఉండొచ్చు అని. డార్విన్ అవ్వక్కర్లా, పెద్ద శాస్త్రవేత్త అవ్వక్కర్లా. కోతిని చూసి మనిషిని చూస్తే మనిషికి కోతికి కొన్ని దగ్గర లక్షణాలు ఉన్నట్టు కనపడుద్ది. ఓ సింపాంజీని చూసి మనిషిని చూస్తే మనిషికి సింపాంజీకి ఆఫ్రికాలో ఉన్న మనుషులకి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నట్టు కనపడింది. క్రికెటర్లు కొంతమంది సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉంటారు చూడండి, సింపాంజీని ఒకసారి చూడండి, వాళ్ళని ఒకసారి చూడండి, కొంచెం సింపాంజీకి దగ్గర పోలికలు ఉంటాయి వాళ్ళకి. ఆది మానవుడు ఆఫ్రికాలో పుట్టి పెరిగాడు, మొదటి మానవుడు అని చెప్తుంటారు వాళ్ళు. ఎందుకు చెప్పారు అది? ఆఫ్రికాలో నల్లగొడ్డారు, దానికి పెద్ద స్టీలానికి స్టడీ చేయక్కల, దానికి పెద్ద థియరీ చేయక్కర్లా, దానికి ఏదో పెద్ద పరిశోధన చేయాలకి వెళ్ళక్కర్లా, దానికి ఏదో నాసాకి వెళ్ళి అమెరికాలో పెద్ద శాస్త్రవేత్తని అవసరంలా. మన ఊళ్ళో సింపాంజీని చూసి టీవీలో బౌలింగ్ చేస్తున్నటువంటి ఆ సౌత్ ఆఫ్రికా బౌలర్ని చూస్తే ఇద్దరికి దగ్గర పోలికలు కొన్ని ఉంటే మనిషి కోతి నుంచి వచ్చాడా అని మామూలుగా చిన్నపిల్లలు కూడా అనొచ్చు ఊహించి. బట్ అది నిజం కాదు. అది నిజమేంటి? అసలు మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగింది భూమి మీద అనేది చెప్పగలిగేది, ప్రపంచవ్యాప్తంగా ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది ఏకైక పుస్తకం బైబిల్. బైబిల్ మాత్రమే చెప్పగలదు. బైబిల్ దేవుని గ్రంథం అనడానికి దీంట్లో సారీ ఇది కూడా చెప్పేస్తున్నాను, ఇది కూడా అవసరం లేదు. నరులను గూర్చి వాస్తవాలు చెప్పిన గ్రంథం బైబిల్. మనకు ఒక ప్రశ్న సాధారణంగా రావాలి. మనమందరం తల్లి గర్భం నుంచి వస్తున్నాం. అసలు భూమి మీద మొట్టమొదట గర్భం ధరించిన తల్లి ఎలా వచ్చింది తెలియాలిగా. అసలు మనం పుస్తకాలు ఎప్పుడైనా నేర్పారు ఇది? అంటే హిందూ మైథాలజీలో ఒక సిస్టమ్, గ్రీక్ మైథాలజీలో ఒక సిస్టమ్ చెప్తూ ఉంటారు. గ్రీక్ మైథాలజీస్ చెప్పేది ఏంటంటే డార్విన్ సిద్ధాంతాన్ని గురించో లేకపోతే ఇంకా బిగ్ బ్యాంగ్ థియరీయో ఎవల్యూషన్ థియరీయో చెప్తుంటారు. హిందూ మైథాలజీలో చెప్పేది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి నుంచి తల నుంచి కొంతమంది, రొమ్ముల నుంచి కొంతమంది, ఉదర నుంచి కొంతమంది, పాదాల నుంచి కొంతమంది 4 జాతులు పుట్టారు, వాళ్ళే భూమి మీద ఉన్న జనం అని చెప్తుంటారు. ఇప్పుడు 4 జాతులే పుడితే ఎన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అసలు సమాధానం లేదు. ఈ పురాణం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే ప్రకటించబడుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల సంగతి ఏంటి అసలు? ఈ దేశంలో ఇప్పుడు 130 కోట్ల పైన ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల పైన ఉన్నారు. పుట్టేవాళ్ళు పుట్టగా, చనిపోయేవాళ్ళు చనిపోగా. ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రశ్న రావాలి. నేను మా నాన్న నుంచి వచ్చాను, మా నాన్న
మా తాత నుంచి వచ్చాడు, మా తాత మా ముత్తాత నుంచి వచ్చాడు. వెనక్కి వెళ్తే ఎంతమంది ఉంటారు? బ్యాక్కి కౌంట్ చేసుకుంటూ వెళ్తే స్టార్టింగ్ ఎక్కడ? కోటి లెక్కేయాలన్నా స్టార్టింగ్ ఏంటి? ఒకటితో ప్రారంభం కావాలి. ఆ ఒకటి ఎక్కడికి లాగుద్ది? నేను లేనప్పుడు మా నాన్న ఉన్నాడు. మా నాన్నకి పెళ్లి కాకముందు నేను లేను. మా నాన్నకి పెళ్ళి అయిన తర్వాత నేను వచ్చాను. మా నాన్నకి పెళ్లి కాకముందు మా నాన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు. మా తాత పెళ్లి కాకముందు మా నాన్న లేడు. బ్యాక్ కౌంట్ చేస్తే ఎంతమంది ఉంటారని అడుగుతున్నా నేను. ముందుకు లెక్కేస్తే పెరుగుతున్నారు జనం, వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్తే ఎక్కడికి లాగాలి? ఇప్పుడు 10 నుంచి మనం లెక్కేద్దామండి. 10 నుంచి వెనకంటే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడికి ఆగాలి. ఈ ఒక్కడెవరు? ఈ ఒక్కడెవరనే చెప్పాలి కదా. అసలు ఒకటి దగ్గర కౌంటింగ్ చేస్తే బ్యాక్ వస్తే ఆ ఒకటెవరు? భారతదేశ జనాభాను కౌంట్ చేయాలంటే రాష్ట్రపతి దగ్గర నుంచి కౌంట్ చేస్తారు. భారతీయ జనాభాని కౌంటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. అతని తర్వాత ప్రధానమంత్రి, ఇంకా సంబంధించినటువంటి వ్యక్తులు. ఇదంతా కౌంట్ చేసుకుంటే దేశ జనాభా 2026కి ఇంత ఉంది అని చెప్పేస్తారు. ఇప్పుడు ప్రపంచ జనాభాని మనం చూస్తున్నప్పుడు అసలు ఈ ఉనికి ఎలా స్టార్ట్ అయింది, దీని యొక్క ఆరిజిన్ ఏంటి, హ్యూమన్ ఆరిజిన్ ఏంటి అనే ఒక ఆలోచనతో ఏ సెక్యులర్ ఎడ్యుకేషన్లో కానీ, ఏ గూగుల్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా కానీ నువ్వు సర్చ్ చేస్తే వచ్చే ఇన్ఫర్మేషను ఏమిటి, అసలు బైబిల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. ఒకసారి అపోస్తుల కార్యం 17:26 మనకు తెలిసినట్టుగా ఒక మాట చూడండి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు. ఈ ప్రతిపాదన ఎంతవరకు నమ్మొచ్చు? అపోస్తుల కార్యము 17:26 ఈ ప్రతిపాదన మనం ఎంతవరకు నమ్మొచ్చు, దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? ఏథెన్స్లో ఉన్న అన్ని జనులతో మాట్లాడుతున్నాడు పౌలు. సందర్భం మనకు తెలుసు. ఎక్కడున్నాడు ఆయన? మినిస్ట్రీలో భాగంగా 3వ జర్నీలో ఉన్నాడు నాకు తెలిసి. 3వ జర్నీ, సెకండ్ జర్నీ మొత్తం మీద మినిస్ట్రీలో భాగంగా ఆయా పట్టణాల పల్లెలు దర్శించుకుంటూ వెళ్తూ ఏథెన్స్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఏథెన్స్లో ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే పర్టికులర్గా అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. ఏ కాజ్ను ఉపయోగించుకొని లేక అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మాట్లాడుతున్నాడంటే తెలియబడిన దేవునికి అని మాట్లాడుతున్నాడు. తెలియబడిన దేవుడు ఎవరు చెప్పడానికి పూనుకున్నాడు. ఆయనే అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. ఆయనే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినవాడు అని అన్నాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించను అనే ఈ ప్రతిపాదనని మనం ఎంతవరకు నమ్మవచ్చు అనేది నా ప్రశ్న. హ్యూమన్ ఆర్జిన్కి సంబంధించి ఒక వ్యక్తి నుండే ప్రతి జాతి మనుషులు నిర్మించబడ్డారనేది ఈ స్టేట్మెంట్, బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. దీన్ని నమ్మదగినదేనా అని మనం ఆలోచన చేయాలి. అందుకనే బైబిల్ చదివేటప్పుడు ఇది ఊహను బట్టి రాసింది కాదు, ఇచ్చను బట్టి రాసింది కాదు అనే ఆలోచన మనకి బలంగా ఉండేది. దేవుని వాక్యం అని నమ్మితే ఖచ్చితంగా ఈ ప్రతిపాదన మన జీవితం మీద ప్రభావం చూపుద్ది. అంటే నా ఆర్జనికి మూలం ఎవరు అని అర్థమవుతుంది. నాకు మూలమైన వ్యక్తి ఎవరు, నేను భూమి మీద రావడానికి మూలమైన వ్యక్తి ఎవరు? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను, అంటే ఆదామును మాత్రమేనా లేక ఇంక అందరినా? ఈ ప్రతిపాదనలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ ఒకడు ఆదాము. ఆదికాండము
2వ అధ్యాయము 6, 7 వచనాల ప్రకారం, రోమాపత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు చదివితే, పాపము ఒకరి ద్వారా ప్రవేశించిందని మాట్లాడు. రెండులోకి ఒకరి ద్వారా పాపం ద్వారా మరణం అని మాట్లాడుతూ కింద ఆదాము ద్వారా పాపము, యేసుక్రీస్తు ద్వారా జీవము ఎలా వచ్చిందో మాట్లాడతాడు. మొదటి వ్యక్తి ఎవరని చెప్తున్నాడు రోమాపత్రికలో అంటే ఆదాము. మనకి గ్రంథంలో చూసినప్పుడు ఆదాము ఎలా ఉనికిలోకి వచ్చాడంటే, దేవుడైన యెహోవా నేలను తడిచిన నేల నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవం అయినదిగా నరుడు జీవాత్మాయను అని అన్నాడు. అలాగే మొదటి మానవుడు ఉనికిలోకి వచ్చాడు. ఆ ఒక్కడు ఎవరంటే ఆదామని మనకు అర్థమవుతుంది. మూడోది ఆదాము నుండి అవ్వ. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదివితే అవ్వ. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఈ వచనాలు చదివితే, మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడేది కాదా అని డైరెక్ట్ స్టేట్మెంట్. మొదట ఎవరు నిర్మించబడ్డారు? ఆదాము. తర్వాత ఎవరు నిర్మించబడ్డారు? అవ్వ అని క్లియర్గా డైరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇది మొదట ఆదాము తర్వాత అవ్వ అనే స్టేట్మెంట్ ఉంది. ఆదాము ఎలా వచ్చాడు చూసాము, అవ్వ ఎలా వచ్చిందో చూస్తాం దీంట్లో. ఆదాములోంచి ఒక ఎముకను తీసి మాంసం తీసి స్త్రీగా చేసి నారి అని పిలువటుంది. ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అని అన్నాడు. కాబట్టి నరుడు నారి ఇద్దరు ఎలా ఉనికిలోకి వచ్చారో ఒక థియరీ ఉంది. ఇక్కడ నమ్మదగిన సమాచారం ఉంది, అంగీకరించదగినటువంటి సమాచారం ఉంది. నేను ఎలా ఉనికిలోకి వచ్చానో, నాకు ముందున్న వారు ఎలా ఉనికిలోకి వచ్చారు, అసలు భూమి మీద మానవ ఆవిర్భావం ఎలా జరిగింది అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఒక నమ్మదగినటువంటి సమాచారాన్ని బైబిల్ మనకి అందిస్తుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. మీకేమైనా సందేహం ఉందా? ఉంటే అడగవచ్చు తర్వాత, మీరు ఇప్పుడు కాదు, మీరు రాసుకోండి, తర్వాత అడగండి. అంటే భూమి మీదకి మొదటి మనిషి ఎలా వచ్చాడు, స్త్రీ ఎలా వచ్చింది, పురుషుడు ఎలా వచ్చాడు, భూమి మీదకి అసలు మొట్టమొదట స్త్రీయా లేక పురుషుడా, వీటన్నిటి సమాధానం ఉంది. ఆదికాండము అనే ఆ మాటలోనే చాలా ఆరంభాలను తెలియజేసేటటువంటి గ్రంథం అది. భూమి మీద వివాహం యొక్క ఆరంభం తెలియజేస్తుంది, మనిషి యొక్క ఆరంభం తెలియజేస్తుంది, స్త్రీ యొక్క ఆరంభం తెలియజేస్తుంది, పురుషుని యొక్క ఆరంభం తెలియజేస్తుంది, గర్భము ధరించే ఆరంభం తెలియజేస్తుంది. ఆదికాండం చదివితే ఆరంభాలు రాయండి అని అంటే కొంచెం మనసు పెట్టి చదివితే చాలా ఆరంభాలు రాయొచ్చు. అవునా? భూమికి ఆరంభం, ఆకాశానికి ఆరంభం, నీటికి ఆరంభం, వెలుగుకి ఆరంభం, చీకటికి ఆరంభం, పక్షికి ఆరంభం, జంతువులకు ఆరంభం, పురుగులకు ఆరంభం, చేపలకు ఆరంభం, అన్ని దేశాలకు ఆరంభం, దేశాల పేర్ల ఆరంభం, మనుషుల పేర్ల ఆరంభం, అన్ని ఆరంభాలు చాలా రాయొచ్చు. అందులో మనకి సంబంధించిన ఆరంభం, మనిషికి సంబంధించిన ఆరంభం కూడా తెలియజేస్తున్నాడు. మనం నమ్మదగినటువంటి సమాచారాన్ని ఇందులో తెలియజేస్తున్నాడు. ఆరంభ గ్రంథాన్ని చదివినప్పుడు ఆరంభాలు ఎన్నో తెలియజేస్తాడు. డైరెక్ట్గా తిమోతితో పరిశుద్ధాత్మ రాయించింది ఏంటంటే, మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడిన కారా అన్నాడు. ఇది మొదటిది. తర్వాత జరిగింది ఏంటంటే, ఇక్కడి నుంచి అందరూ ఆదాము అవ్వల తర్వాత అందరూ స్త్రీ గర్భము నుండి రావాలి. ఇది దేవుని యొక్క నిర్ణయం. మొదట మాత్రం ఒక పురుషుని చేశాడు, తర్వాత ఒక స్త్రీని చేశాడు. చేసిన తర్వాత ఇంకా భూమి మీద ఒక నరుడు రావాలంటే ఉత్పత్తి క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి వారి నుంచి ఉత్పత్తి చేయాలనుకొని ఒక పురుషుల్లో ఒక భాగాన్ని పెట్టి స్త్రీలో ఒక భాగాన్ని పెట్టి
స్త్రీ గర్భము ద్వారానే పురుషుడు రావాలనేది నిర్ణయించాడు. ఆఖరికి యేసు ప్రభువును కూడా ఒక స్త్రీ గర్భం నుంచే పంపడం జరిగింది. మొట్టమొదట గర్భం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? కయీను. మొట్టమొదట స్త్రీ గర్భం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? కయీను. ఫస్ట్ ఫ్రూట్ బెస్ట్ ఫ్రూట్ అని అంటాం మనం. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఫస్ట్ ఫ్రూట్ ఎలా ఉండదు? మీరు చూసారా? బెండకాయలు కానీ, దోసకాయలు కానీ, బీరకాయలు కానీ ఫస్ట్ కోత ఎలా ఉంటుందో చూడండి మీరు. ఆ తోటలోకి వెళ్ళి బాగుంటాయి. కాలక్రమంలో ఇవి బెండకాయలు కానీ, దోసకాయలు కానీ, బీరకాయలు కానీ లాస్ట్ కోతకి వెళ్ళి చూడండి ఎలా ఉంటాయో. ఇది ఫస్టే లాస్ట్ అయిపోయాడు. కయీను ఫస్టే కానీ లాస్ట్గా తయారు. అంటే దేవుడితో పాటు సాతాను కూడా విపరీతంగా వర్క్ చేస్తున్నాడు. బాగు చేయడానికి ప్రయత్నించే పక్షంలో దేవుడు పనిచేస్తుంటే, చెడగొట్టే పక్షంలో అపవాది కూడా పనిచేస్తున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అని ఎందుకన్నాడు? నరహంతకుడు అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాడు నరహంతకుడు అని అన్నాడు. అపవాది నరహంతకుడు. నరహంతకుడు అంటే అర్థం ఏంటి? నరహంతకుడు అనే మాటకు అర్థం ఏంటి? అర్థమైతే చెప్పు తల్లి. నరహంతకుడు అంటే అర్థం ఏంటి? నరులను చంపేవాడు. నరహంతకుడు అంటే నరుణ్ణి చంపేవాడు. ఇప్పుడు ఈడెవరు చంపాడు చెప్పండి? ఒకళ్ళు కాదంట. మళ్ళీ ఆది నుండి వాడు నరహంతకుడు అన్నాడు. ఆది నుండి నరహంతకుడు అంటే ఎంతమందిని చంపాడని చెప్తారు మీరు? ఒక వ్యక్తి మీద అమ్మో ఆడు ఊళ్ళో ఇద్దరిని చంపాడు, ఆడు మామూలుడు కాదు, ఇద్దరు చంపాడంటే భయపడతారు. ఆడికి ఒక్కడిని చంపినా భయపడతారు జనరల్గా. నిన్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకళ్ళు ఎవరో చెప్పారు ఏంటి, పొదలాడు వచ్చేటప్పుడు ఒక చోట ఒక పేషెంట్ని విజిట్ చేసి వచ్చాను నేను. అక్కడ ఆయన అంటాడు, ఆ పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో 60 మంది ఉన్నారంట కిరాయికి మనుషులు చంపేవాళ్ళు. ఓ పల్లెటూరు అది. మాకు బైబిల్ నేర్పిన టీచర్ గారు ఆ ఊర్లో పనిచేశాడు. ఆరోగ్యం గారు, కొలకలూరు ఆరోగ్యం గారు అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఆ ఊర్లో పనిచేశాడు, బండారుగొడ అనే ఊర్లో. ఆ ఊర్లో కిరాయికి మనుషులు చంపేవాళ్ళు 60 మంది ఉన్నారంట. ఒక పక్క పల్లెటూరు అది, ఒక బొంబాయి సిటీ కాదు. అక్కడ మనుషులు చంపడానికి మాఫియా గ్యాంగ్ ఉండటానికి ఒక పక్క పల్లెటూరులో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా చెప్పేవాడు ఏమన్నాడంటే, ఆ ఊర్లో ఒకడు తలకాయ నరికి సంచులేసుకుని వచ్చాడంటే ఒకడు. ఆ మొండి ఎవరితో కూడా గుర్తుపట్టలేనంతగా చేశాడంట. మొండిని తీసుకొస్తే ఎవరు గుర్తుపట్టలేదంట. పోలీసులు కేసు బుక్ చేయలేదంట. తలకాయ ఉంటేగా పలానోడని బుక్ చేయడానికి. తలకాయ గురువు లేదు, మొండి ఒకటే ఉంది. భార్య వచ్చి నా భర్త అంటుంది. ఏంటి ప్రూఫ్ అంటున్నారంట. నీ భర్త అంటాను, ప్రూఫ్ ఏంటి అంటే తలకాయ లేదు. అంత వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చూస్తే ఆ ఊర్లో ఇప్పుడు ఎవరైనా భయపడరా? మనుషులు చంపేవాళ్ళు ఉన్నారంటే. మరి ఈడెవరు చంపారు? అసలు ఎంతమందిని చంపాడు? నా ప్రశ్న అర్థమైంది మీకు? అపవాది నరహంతకుడు అని చదివారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుంచి చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుంచి 45 వచ్చిన చదివితే అక్కడ అంటాడు, ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యండి, సత్యమందు నిలిచిన వాడు కాదు, వారి యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడుచున్నాడు అని అన్నాడు. ఆది నుండి నరహంతకుడు అంటే ఎంతమందిని చంపాడు అని నా ప్రశ్న. యేసు ప్రభువుని తప్ప అందరూ చంపేశాడు. నరహంతకుడు అంటే దేహం నుంచి వేరు చేయటం వాడి వల్ల కాదు. యోబుకి అపవాదికి జరిగిన ఆ కాన్వర్సేషన్లో అతను ప్రాణం తీయటం తప్ప నువ్వేమని చేయొచ్చు అన్నాడు. అంటే అపవాదికి ప్రాణాలు తీసే అధికారం లేదు. కానీ ఎలా ప్రాణాలు తీసే అధికారం లేకుండా నరహంతకుడు ఎలాగయ్యాడు? అర్థమైంది నేను చెప్పింది? వాడికి ప్రాణాలు తీసే అధికారం లేదు. నరులారా తిరిగి రండి అని పిలవగలిగే అధికారం దేవుందే. 9వ కీర్తన మనం చదువుతాం కదా, నరులా. ఇంకో 10 నిమిషాలు, రైట్, కంటిన్యూ చేద్దాం. పని చేస్తున్నా, రైట్. సరే, ఇప్పటి వరకు మనం ఏం చూసాము? భూమి మీదకి మనం ఎలాగొచ్చాము, మన ఆరిజిన్ ఏంటి, మనం ఎలాగా
ఉనికిలోకి వచ్చాము అనేది ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెప్పలేనటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ బైబిల్లో మనకు దొరుకుతుంది. మనకు సంబంధించి మన దేవునికి సంబంధించిన సమాచారం ఉంది, మనకు సంబంధించిన సమాచారం ఉంది. మీరు చెప్పాక ఆపేస్తాం, ఓకేనా? ఆపేయచ్చంట. రైట్, మన టైం కూడా అలాగే 1:10 అయింది. మనం భోజనం